శ్రీ భాష్యకార పీఠాధిపతి శ్రీ రామచంద్ర జీయర్ స్వామి సరసన మనం ఉన్నాం. గత దశాబ్దం క్రితం వరంగల్లో మహాలక్ష్మి యాగం ద్వారా అంతకుముందే పాదయాత్ర చేసి ఆ తర్వాత వరంగల్లో కానీ చాలా కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న స్వామివారు మళ్ళీ మరొకసారి వరంగల్కి వచ్చారు. భవిష్యత్ కార్యక్రమాల గురించి కావచ్చు, ఇటీవల జరిగిన అయోధ్య కార్యక్రమం గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారు నమస్కారం. ముందుగా సుమన్ టీవీ తరఫున మీరు చెప్పండి, మహాలక్ష్మి యాగం ద్వారా ఈరోజు ప్రతి వ్యక్తి దగ్గరికి, ప్రతి వ్యక్తి చెంతకు వరంగల్లో ఆ రోజు కార్యక్రమాలు తీసుకెళ్లారు. మళ్ళీ అటువంటి కార్యక్రమం చేసే ఉద్దేశం ఉందా? ఆ కార్యక్రమ సంకల్పం ఏంటి? ప్రధానంగా జగత్తుకి తల్లిదండ్రులుగా లక్ష్మీనారాయణులు చెప్పబడుతున్నారు శాస్త్రాల ద్వారా. ఆ తల్లిదండ్రుల యొక్క పుట్టినరోజు, పెళ్లి రోజుని పురస్కరించుకొని, అంటే అమ్మ బాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే నారాయణుని కళ్యాణం చేసుకున్నట్లుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అలా అమ్మ యొక్క పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా జగత్తంతా కూడాను వారి యొక్క సంతానం కనుక ప్రతి వారు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కార్యక్రమం చొప్పున సుమారు ఒక 16 యజ్ఞ పుష్పాలు అమ్మకి అందరం కలిసి సమర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేటువంటిది సంకల్పించబడింది పరమాత్మ యొక్క అనుగ్రహంతో. అయితే ఈ సంకల్పింపబడినటువంటి ఈ కార్యక్రమం కోసమని సుమారు 300 గ్రామాలు ప్రతి యాగానికి కూడాను భిక్షా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇతరుల యొక్క ధర్మం భిక్ష పట్టడం. అయితే గృహస్థులైనటువంటి వారికి భిక్ష వేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని పురస్కరించుకొని ప్రతి వారి యొక్క ద్రవ్యం, అది రూపాయే కావచ్చు, అర్ధ రూపాయే కావచ్చు, 100 రూపాయలే కావచ్చు, ఎవరెవరు వారి వారికి తోచినంతగా వారు ఇందులో భాగస్వాములైతే ఆ భాగస్వామ్యం యొక్క ఫలం వాళ్ళందరికీ కూడా దక్కుతుంది. అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షానికి పాత్రులు అవుతారు అనేటువంటి ఉద్దేశం ఒకటి. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం కనుక అందరం కూడా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. 16 శ్రీ మహాలక్ష్మి యాగాలు పూర్తయి తర్వాత ఇంకా చిన్న చిన్నవి అనేక ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం కూడా అమ్మ యొక్క తిరునక్షత్ర సందర్భంగా జరుపుకోవడం జరుగుతోంది. అప్పుడు మహాలక్ష్మి యాగం కంటే ముందు అంటే స్వామివార్లు చాలా వరకు పాదయాత్ర చేయడం సహజమైనప్పటికీ మీరు కొంతకాలం పాటు చేస్తారు ఖచ్చితంగా. ఆలోచన లాగా దాని ద్వారా ఇంకేం సాధించాలని? ఇతరత్ర సాధించడం కోసంగా ఏమీ లేదు. ప్రధానంగా ప్రతి వారిని భాగస్వాముల్ని చెయ్యాలి అనేటువంటి ఉద్దేశమే ప్రధానమైనటువంటి కారణం. ఆ కారణంగానే అన్ని గ్రామాలు కూడాను తిరగడం. ఇంకొకటి, చాలా రిమోటెడ్ విలేజెస్లో, ఏరియాస్లో వాళ్ళందరూ కూడాను స్వామీజీలు ఎవరు కూడా మా దగ్గరికి రావరు అనేటువంటి ఒక భావన చాలా మందిలో ఉన్నది. అలాంటి భావనని కూడా పోగొట్టడం కోసం తప్పనిసరిగా నువ్వైనా నేనైనా అందరం కూడాను ఆ తల్లి యొక్క బిడ్డలమే, ప్రతి వారము కూడాను ఇందులో భాగస్వాములం కావచ్చు అని ప్రతి వారి దగ్గరికి కూడాను మేము ఏమంటారు చేపలు పట్టేటువంటి వారి ఇళ్ళకు కూడాను అక్కడికి కూడాను భిక్షా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతి వారు కూడా ఇందులో కావాల్సిన వారే, అందరూ ఆ తల్లికి సంతానమే అనేటువంటి ఉద్దేశంతోనే వారికి ఉన్నటువంటి ఆ ఆలోచనని కూడాను పూర్తిగా పోగొట్టడం కోసంగా అక్కడ దాకా కూడాను వెళ్ళడం జరిగింది. ఉద్దేశం ఇతరత్ర ఏమీ లేదు, ప్రతి వారు ఇందులో భాగస్వాములు కావాలి. పీఠాధిపతులు కావచ్చు, ప్రవచనకర్తలు కావచ్చు, చాలా మంది ఓరుగల్లుకు రావటం, ఓరుగల్లుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా సహజంగా మారింది. మీ దృష్టిలో వరంగల్కున్న ప్రాధాన్యత ఆధ్యాత్మికంగా చాలా గొప్పదైనటువంటి పట్టణం ఇది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మరి ఇక్కడ ఉన్నటువంటి నీటి యొక్క ప్రభావం ఏమో తెలీదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను అత్యంత భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాళ్ళు. అలాంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి ఈ స్థానం చాలా ప్రాచీనమైనటువంటిది. కాకతీయులైనటువంటి వాళ్ళందరూ కూడా పరిపాలించినటువంటిది, చాలా ప్రాచీనమైన చరిత్ర కలిగినటువంటిది. ఇందులో ఉండేటువంటి ప్రజల యొక్క భక్తి ప్రపత్తులకి ఆకర్షితులయ్యే అందరూ కూడా వస్తున్నారు అని మా అభిప్రాయం. ఓరుగల్లులో ఏదైనా సుదీర్ఘమైన కార్యక్రమం మళ్ళీ ప్రారంభించే ఆలోచన ఉందా? అట్లాగే అష్టలక్ష్మి ఆలయం కూడా అప్పుడు తలపెట్టారు. ఆ పనులు ఆలోచన ఎంతవరకు వచ్చింది? దానికే స్థల సేకరణ కోసంగా ఆలోచన జరుగుతోంది. ఒకవేళ అది
ఆ, దొరికితే అంటే స్థలం మంచి స్థలం కనుక మనకు దొరికినట్లయితే తప్పనిసరిగా అష్టలక్ష్మి ఆలయం నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఇప్పటికీ ఉన్నది. స్వామి నిర్మాణం జరిగితే అష్టలక్ష్మి ఆలయానికి మిగతా ఆలయాలకు ఉన్న ప్రశస్తి ఏమిటి? అష్టలక్ష్మి ఆలయానికి ఏమీ లేదు, లక్ష్మీదేవి ఒకతే. కానీ అష్టలక్ష్ములుగా ఎందుకు వచ్చారు అంటే ఒకే వ్యక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కోరినటువంటి వారికి కోరిన రూపంగా అందించేటువంటి రీతిలో వారిని ఆయా రూపాలుగా కీర్తించడం లోకంలో సహజం కనుక అక్కడ ఉన్నటువంటి లక్ష్మి అమ్మవారు ఒకరే అయినా సంతానం కావాలనుకున్నటువంటి వారికి సంతానాన్ని ప్రసాదిస్తూ సంతాన లక్ష్మి అని, అలాగే ఎవరైనా సరే ఏదైనా విజయం లభించాలనుకున్నప్పుడు ప్రార్థిస్తే విజయాన్ని ప్రాప్తింపజేస్తుంది కనుక విజయలక్ష్మి అని, ఇలాగా అనేక రూపాలు పొంది ఉన్నది. ఆ రూపాల్లో ఆయా మూర్తిని ఆరాధన చేస్తే అది కావలసిన వారు స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తే అవుతుంది అనేటువంటిది లోకంలో ఒక రివాజు కనుక ఆయా రూపాలలో అమ్మని కొలుచుకోవడం అంతమించి ఇంకేం లేదు. అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన తర్వాత అయోధ్యకు వెళ్ళారు. ఆ ప్రతిష్టాపన సమయానికే వెళ్ళాం. ఆ సమయంలో మన చిన్నజీయర్ స్వామివారు శ్రీమన్నారాయణ రామాను చిన్నజీయర్ స్వామివారు వారితో పాటుగానే మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని చాలా కన్నుల పండుగగా సేవించడం జరిగింది. యథార్థంగా రామచంద్రుడు అవతరించినప్పుడు అయోధ్య ఎలా ఉండేదో అదిగో అలా ఉన్నది. ఆ రోజు చూస్తే వచ్చినటువంటి భక్తుల యొక్క కోలాహలం, వారు అందరూ కూడాను స్వచ్ఛందంగా అక్కడక్కడ స్టేజీలు వేసేసుకొని వారి యొక్క ఆనందాన్ని ప్రకటిస్తూ కొంతమంది కొన్ని చోట్ల భజన కార్యక్రమాలు, కొంతమంది నాట్య కార్యక్రమాలు, ఇలా చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటే అది చూసినప్పుడు అయోధ్యలో రాముడు అవతరించినప్పుడు మనం లేము అనేటువంటి కొరత తీరింది అని అనిపించింది. అంటే రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటున్నప్పుడు ప్రజలు గమనిస్తారు, దాన్ని కొంచెం పట్టించుకోకపోవచ్చు సిద్ధాంతపరంగా. కానీ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండే స్వామీజీలు కూడా ఈ కార్యక్రమాన్ని కొంతమంది వ్యతిరేకించారు, వేరు కారణాలు దానికి చెప్పారు. అటువంటి చూసినప్పుడు ప్రజలకు ఎలా ఉంటుంది? స్పష్టంగా వాటి గురించి మేము వినలేదు కనుక మేము చెప్పలేము దాని గురించి. ఒకసారి ఓరుగల్లు ప్రజలకు మీ తరఫున చివరిగా దీనికి సంబంధించి సుమన్ టీవీ తరఫున. తప్పనిసరిగా ఓరుగల్లు ప్రజలందరూ కూడాను సహజంగానే చక్కని భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారు. వారికి ఉండేటువంటి భక్తి ప్రపత్తులతో పాటుగా వారి యొక్క జీవన క్రమంలో ఒక విధానాన్ని పాటిస్తూ చక్కగా లోకోపకారం కోసం, లోక కళ్యాణమే ప్రధానమైనటువంటిది, లోక కళ్యాణం కోసంగా పాటుపడేటువంటి వారంటే భగవంతుడికి చాలా ప్రీతి గనక ఆ లోక కళ్యాణం కోసంగా ప్రతి వ్యక్తి కూడాను తన వంతుగా తాను పనిచేయాలి అని మేము అందరికీ కూడా సందేశాన్ని ఇస్తున్నాం. స్వామి, ఒక చిన్న సందేహం. హిందువులకు సంబంధించి చాలా మంది సమావేశం జరిపిన పీఠాధిపతుల దగ్గర నుంచి కింది వరకు కూడా పండితులు కూడా సమావేశం జరిపిన పండుగల విషయంలో కావచ్చు, కొన్ని సిద్ధాంతాల విషయంలో ఇప్పటికీ భేదాభిప్రాయాలు వస్తున్నాయి. దీనికి ఎప్పుడు స్వస్తి ఉంటుంది? స్వస్తి అంటే కొన్ని విధానాల్లో కొంతమంది ఉన్నటువంటి శాస్త్రం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకే విధానం కాకుండా కొన్ని విధానాలు చెప్పడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా ఆ విధానాన్ని అనుసరించేవారు ఆ విధానాన్ని, ఈ విధానాన్ని అనుసరించేవారు ఈ విధానాన్ని అనుసరిస్తూ వెళుతూ ఉంటారు. మానాలు కూడా కొన్ని తేడాగా ఉంటాయి. అంటే చాంద్రమాన ప్రకారం, సౌరమాన ప్రకారం, బృహస్పతి మాన ప్రకారం ఇట్లాగా కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి కొంత తేడాలు వస్తూ ఉంటాయి, అంత మించి ఇంకేం లేదు. అని కొన్ని మతాలకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు వస్తాయి. హిందూ మతానికి సంబంధించింది ఆ తేడాలు, భిన్నాభిప్రాయాలు చాలా వస్తున్నాయి. దానివల్ల సామాన్య ప్రజలు అవగాహన లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అర్థం అవగాహన లేని వారిని మీరే చెప్తున్నారు కనుక అవగాహన లేని వారు ఇబ్బంది పడతారు. దానికి అవగాహన ఉన్నటువంటి వారికి ఇబ్బంది లేదు, అది స్పష్టంగా వారికి తెలుసు కనుక